తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వచ్చేసి రేపు ఆసరా పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులను పొందుతున్నారో వారందరికీ ఈ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో ఇక అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేయాలో డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను మొదటిగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల నిధులు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ఎవరైతే మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్కి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లను విడుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలకి 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి కొత్త పెన్షన్ డబ్బులపైన భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో అయితే ఒకటి ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2,016 రూపాయలు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారందరికీ 6,000 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి దాదాపు ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో అనేక రకమైన ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి త్వరలోనే ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులపైన అఫీషియల్ అప్డేట్స్ అనేది రానున్నాయి. ఇక అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు అమలు అవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని మరి ఇక్కడ గమనించగలరని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక రానున్నటువంటి ఏదైతే ఈ ఫిబ్రవరి నెలలో రానున్నటువంటి మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా డేట్ అనేది ఫిక్స్ చేసుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి ఇక్కడ అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో రేపు వారందరికీ అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 38 జిల్లాల నుంచి మొదలుకొని మనకి చూసుకున్నట్లయితే 37 జిల్లాల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే పెట్టుకొని తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.